వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో వెలుగు చూసిన భారీ మోసం. మంగళగిరిలో 2,30,00,000 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించబడిన వినాయకుడి మండపం. తిహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వరద బాధితుల సహాయార్థం సీఎంకు విరాళం చెక్కును అందజేసిన బాలకృష్ణ కూతురు. ఈ నెల 17వ తేదీన వరద బాధితులకు సాయం అందించిన సీఎం చంద్రబాబు. సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన అమలాపురం కూరగాయల మార్కెట్ వర్తకుల కోలాటం. తిరుమల శ్రీవారి సేవలో ఎంపీ డీకే అరుణ. వరంగల్ నగరంలో ప్రథమంగా 40 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరద బాధితుల సహాయార్థం పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోరు చరితారెడ్డి గారిని కలిసి కల్లూరు అర్బన్ 36వ వార్డు వాసవి నగర్ శివాలయం చైర్మన్ దేవాలయ కమిటీ సుధాకర్ రెడ్డి, ₹1,00,000 36వ వార్డు టీడీపీ నాయకులు నాగరాజు ₹50,000, వెంకయ్య నగర్ చిన్న పెద్దయ్య ₹50,000 చెక్కులను అందజేయడం జరిగింది. కల్లూరు అర్బన్ హౌసింగ్ బోర్డ్, సి క్యాంప్, సంజీవారెడ్డి పార్క్, గణేష్ నగర్, టెలికాం నగర్, కృష్ణానగర్, మయూరి హోమ్స్, మద్దూర్ నగర్, బల్లారి చౌరస్తా, రీచ్మాన్ విల్లాస్లలో పలు వినాయకుని మండపాల దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి పాల్గొన్నారు. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 50 లక్షల విరాళం అందించారు. బాలకృష్ణ తరపున వారి కూతురు తేజస్విని సచివాలయంలో సీఎం రేవంత్ను కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. అంకిత భావం, చిత్తశుద్ధితో పనిచేసే కె రాంబాబు మాస్టర్ నేటి ఉపాధ్యాయ యువలోకానికి ఆదర్శప్రాయుడని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గరిమెల్ల అరుణ అన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం చండేడు ప్రాథమిక పాఠశాల పూర్వ ఉపాధ్యాయుడు కోరమటి రాంబాబుకు ప్రధానోపాధ్యాయురాలు గరిమెల్ల అరుణ ఆమె తల్లిదండ్రులు స్వర్గీయ గరిమెల్ల సుబ్బాలక్ష్మికి జగన్నాథ శాస్త్రి సోదరుడు హరికృష్ణ స్మారకార్థం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రదానం చేసి అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం కాంతారత్నం, పి మీనాక్షి, మధులత, శివరామకృష్ణ, సునీల్ కుమార్, మాణిక్యాలరావు, చందన వీర్రాజు, స్థానిక వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎండి జానీ, బి నాగమణి తదితరులు రాంబాబు మాస్టారు గాని ఘనంగా సత్కరించారు. సన్మాన గ్రహీత రాంబాబుకు సభకు కృతజ్ఞతలు తెలిపారు. మనం కూడా ఏదైనా మా ఫాదర్ కూడా టీచర్ మెక్లాన్ హై స్కూల్లో లీడ్ అసిస్టెంట్ గా చేసి ఎక్స్పైర్ అయ్యారు. ఆయన పేరు మీద ఎంతో కష్టపడ్డారు. 30 సంవత్సరాల సర్వీస్ లో ఒకే ఒక్కసారి మెడికల్ పెట్టుకున్నటువంటి నా తండ్రి గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ అలా ఒక్కసారి తిరుగు వేసింది. ఆయనకి బట్ట కూడా కట్టుకోలేని పరిస్థితిలో 20 రోజుల పాటు మెడికల్ పెట్టుకున్నారు. తప్ప 30 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్ట నష్టాలకి జీతాలు 6 నెలలకి 8 నెలలకి వచ్చినా సరే వృత్తికి అన్యాయం చేయకుండా, తర్వాత ఏమో సెలవులు పెట్టుకోకుండా మేము 80 పిల్లలు ఒకే రకం మీద ఇంతమందిని చదివించి పోషించి పెద్ద చేసి ఈ రోజు నేను ఈ అవార్డు కూడా వాళ్ళ గుర్తుగా ఇచ్చేటటువంటి స్థాయికి వాళ్ళని మమ్మల్ని తీసుకుంటే మనం ఏం చెయ్యాలి అన్న సడన్ గా స్పార్క్ లా నాకు ఐడియా వచ్చి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఆయన పోయిన సంవత్సరం నుంచే అప్పటికప్పుడు నాకు ఆ మీటింగ్ హాల్లో చూస్తే ఏం చేయగలను అని అనిపించి నా దగ్గర డబ్బు ఉంటుంది కదా, చిన్న నవర్ తీసి అందులో మెకాన్ మాస్టర్స్ ఆ సంవత్సరం జిల్లా స్థాయి అవార్డు ఇస్తున్నాను. ఆ సంవత్సరంలో ఆయనకి ఇచ్చి అవార్డు ఇచ్చిన వ్యక్తికి నేను కవర్లో డబ్బులు పెట్టి ఆయన చేతిలో పెట్టి ఈ సంవత్సరం నుంచి నేను ప్రతి సంవత్సరం కూడా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అవార్డు ఇస్తానని చెప్పి అక్కడి నుంచి ఈ రోజు వరకు వాళ్ళని గుర్తించుకుంటూ ఉపాధ్యాయుని గౌరవించడం జరుగుతాం. చాలా మంది ఉంటారు, కానీ నా దృష్టిలోకి వచ్చిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు కదా. ఒక సంవత్సరం ఒకటే ఇవ్వాలి, కానీ అలాగా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఉపాధ్యాయుని చేయడం చూడడం కొనసాగుతుంది. అది ఈ రోజు వరకు వాళ్ళ ఆశిస్తూ అలా జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా మొన్న సోదరులు ఇద్దరిని కూడా రుణం చేసుకున్నారు. దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. ఉద్యోగం రాగానే ఒక సోదరుని పోగొట్టుకున్నాను. 90 ఏళ్ళు ఎక్స్పైర్ అయిపోయింది. ఆ బాధని మన సిఆర్పి రాజధాని చూడడంలో సరిగ్గా ఆయన వయసు మా తమ్ముడు పోయిన తమ్ముడు వయసు ఎందుకో దేవుడు అలా ఏర్పాటు చేసేటందుకు ఆయనతో చూసుకుంటాను. ఈ మధ్యకాలంలో మళ్ళీ సోదరుని చివరికి వచ్చినట్టు అందులో పోగొట్టుకున్నాను. ఒక రకం తెలియనటువంటి వేదనలో తిన్నాను. ఎందుకు కార్యక్రమాలు చేస్తామంటే కొత్త మనశ్శాంతి కోసం ఇలాంటివన్నీ చేయడంలో నాకు ఆనందం తగ్గించుకున్నాను. అందుచేత ఏంటంటే మనుషులు కావాలి. ఏదైనా కార్యక్రమం పెడితేనే మనుషులు వస్తారు. ఆ కార్యక్రమాలు నేను ఏర్పాటు చేసుకుంటూ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ఇక్కడ అందరూ నాతో పనిచేస్తున్నటువంటి నాతో చాలా అనుబంధం ఉంది. వాళ్ళందరికీ మీనాక్షి, నాగరత్న గారు, విజయలక్ష్మి ఇక్కడ పనిచేసినప్పుడు వీళ్ళందరినీ కూడా నా సొంత పిల్లలాగే చూసుకుంటున్నాను. కుటుంబ సభ్యులాగా ఆఖరికి నా ఆటో అబ్బాయి, నా ఆయన, వీళ్ళందరినీ కూడా పిల్లల్లాగే చూసుకుంటున్నాను. ఈ అబ్బాయి కూడా నాకు దేవుడు ఇచ్చిన కొడుకులాగే భావించాను. ధన్యతలు నాకు దయచేసినటువంటి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకున్నాను. అదేవిధంగా మరి యొక్క కార్యక్రమాన్ని స్వీట్ చేసినటువంటి మరి టీచర్స్ అందరికీ కూడా, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు, అదేవిధంగా టీచర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి కేతనకొండ రోడ్డులో వంతెనపై గొల్లపూడి ఎస్ఆర్ కళాశాల బస్సులో
మంటలు, విద్యార్థులు సురక్షితం. వరదల్లో మునిగిన బస్సుకు మరమ్మతులు చేసి శుక్రవారం బయటకు తెచ్చిన వైనం. ఇంజన్లో నుంచి పొగలు వచ్చి వ్యాపించిన మంటలు. కళాశాల నుంచి విద్యార్థులను దింపి వస్తుండగా ఘటన. పూర్తిగా దగ్ధమైన బస్సు. బస్సు తగలబడిపోయింది. బ్రిడ్జి మీద ఫైర్ అయింది అనుకుంటా. తగలబడిపోతుంది. వరద బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఎన్యూమరేషన్పై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ చేపట్టారు. ప్రతి ఒక్క వరద బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే ఈ నెల 17వ తేదీన బాధితులకు సాయం అందిద్దామని సీఎం చంద్రబాబు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్లో స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా గెలుపు తర్వాత తిరుమలకు వస్తా అని అనుకున్నాను. ఇవాళ ఆ మొక్కులు తీర్చుకోవడం సంతోషంగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం సిద్ధించేలా ఆశీస్సులు అందజేయాలని స్వామివారిని వేడుకున్నాను. డీకే అరుణ. ఇడొచ్చాను మేడం. సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి రావడం జరిగింది. స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి, అదేవిధంగా వారి ఆశీస్సులు కూడా పొందడానికి. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వద్దాం అనుకుంటే ఈరోజు కుదిరింది. స్వామివారి పిలుపు మేరకే దర్శనం జరుగుతుంది. సో ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో, నాయకత్వంలో భారతదేశం ఏదైతే వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు మరి ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం.
సమాన హక్కుల కోసం షామీర్పేట నల్సార్ల వర్సిటీలో విద్యార్థుల ఆందోళన. యూనివర్సిటీలో లా విద్యార్థులకు కల్పిస్తున్న హక్కులను తమకు కల్పించడం లేదని MBA, LLM మరియు IPM విద్యార్థుల ఆవేదన. లక్షల్లో ఫీజు చెల్లించే తమను సెకండ్ క్లాస్ సిటిజన్గా పరిగణిస్తున్నారన్న విద్యార్థులు. న్యాయ విద్యాలయంలోనే తమకు న్యాయం జరగడం లేదంటున్న MBA, MLM మరియు IPM స్టూడెంట్స్. ఇప్పటికైనా వర్సిటీ అధికారులు స్పందించి తమకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్. టాప్ 3లో వస్తుంది యూనివర్సిటీ లాలో. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మేము లా యూనివర్సిటీ, మేము ఈక్వాలిటీ వాల్యూస్ ని, ఫ్రెటర్నిటీ వాల్యూస్ ని, అంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రాపగేట్ చేస్తుందో ఆ వాల్యూస్ మేము కాపాడుతామని కదా లా యూనివర్సిటీ పెట్టింది. దాని తర్వాత పాలసీలు చేంజ్ అయ్యే మమ్మల్ని అందరూ పిలిచారు, ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, మాకు అడ్మిషన్ క్రైటీరియాలు పెట్టారు, మాకు ఫీజు పెట్టారు, మేము వచ్చాం. అడ్మిషన్ బయటకు వదిలేరు కాబట్టే కదా మేము వచ్చాం. ఇప్పుడు మేము వచ్చాము, అవతల LLB స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే మమ్మల్ని పిలిచారంటే వాళ్ళకేదో మేము డబ్బులు ఇస్తే వాళ్ళు బాగుపడతారని మేము ఇక్కడికి వచ్చామా? వేరే వాళ్ళు బాగుపడడం కోసం మేము వచ్చామా? మేమేం అడగట్లా. మేము అడుగుతుంది ఏంటంటే బేసిక్ రైట్ టు ఓట్ ఇవ్వండి అయ్యా. మేము కడుతున్న దానికి మేము క్యాంపస్ లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని స్టూడెంట్స్ లాగా చూడండి, అంతే అడుగుతున్నాం. సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ అంట, ప్రతి దాంట్లోనూ మాకు అన్ని అంతే. మేము ఎక్కువ ఫీజు కడతాం, ఫెసిలిటీస్ ఏముండవు. అడగడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా పైన. లేదు మీకు హక్కే ఇవ్వం మేము అంటే, మీకు హక్కు కావాలంటే మేమందరం కూర్చొని ఓటేసుకుంటారంట వాళ్ళందరూ. మాకు హక్కులు ఇవ్వడం కోసం వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఓట్లు వేసుకొని మీకు హక్కు మీరు డిజర్వ్ చేస్తారా లేదని వాళ్ళు డిసైడ్ చేస్తారంట మా బదులు. వాళ్ళు ఎవరు మమ్మల్ని డిసైడ్ చేయడానికి? వాళ్ళు అంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను, LLB స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారో దాంట్లో వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే LLB స్టూడెంట్స్ ఉంటే మాత్రమే అది స్టూడెంట్ బాడీ, వాళ్ళకి మాత్రమే రైట్ టు ఓట్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ వెనకాల కూర్చోవాలి, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా భరించాలి. ఎందుకు? అది కాస్టిజంకి అది కాదా డెఫినేషన్? మేము గొప్ప మీరు తక్కువ అనేది కాదా చెప్పేది? ఆ వాల్యూస్ ని బయట ఏదైనా అవుతుంటే వీళ్ళు ఇది చేసి అది చేసి దాన్ని పిలుస్తారు కదా, ఇలా అవ్వకూడదని చెప్తారు కదా, మీటింగ్లు ఇస్తారు కదా, ఇంటర్వ్యూలు ఇస్తారు కదా. వాళ్ళ యూనివర్సిటీలోనే, నా యూనివర్సిటీలోనే ఇది జరుగుతున్నప్పుడు నాకు అడగడానికి హక్కు లేదా? నాకు రైట్ టు ఓట్ లేదా? నన్ను ఈక్వాలిటీతో ట్రీట్ చేయొద్దా? నేను కడుతున్నా, మా అమ్మ నాన్న కష్టపడి నాకు డబ్బులు కడుతున్నారు. నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, వేరే వాడు బాగుపడ్డానికి నేను రాలేదు కదా. అందరం కలిసి బాగుపడటం అదో పద్ధతి. ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళు తీసుకుని ఒకళ్ళు బాగుపడిపోయి ఇంకోళ్ళు వెనక పడిపోవడం అదేం పద్ధతి? అందరం కలిసి వెళ్దాం ముందుకి. నేను అంటున్నా, మా డిమాండ్ ఇదే. ఉన్న కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది డిస్మాంటిల్ చేయాలి, అది తీసేయాలి. అందరినీ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ చేయాలి. థర్డ్ టాప్ లా యూనివర్సిటీ కదా. ఇంత పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయినప్పుడు, వాల్యూస్ ప్రాపగేట్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీ లోపల చేయరా? డిఫరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్, సపరేట్ ఈజ్ నాట్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ వాళ్ళే కదా ప్రీచ్ చేస్తారు, వాళ్ళే చెప్తారు కదా. మీరు సపరేట్, మేము సపరేట్, కానీ మీరు ఈక్వల్. డిఫరెన్స్లు ఉంటాయి. మన దాంట్లో హిందీ మాట్లాడే తెలుగు మాట్లాడే ఇంకో స్టేట్ వాళ్ళు ఉంటారు, ఆడుంటారు, ఈడుంటారు. అందరూ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కాదా? అందరూ కాన్స్టిట్యూషన్ లో నాకంటూ హక్కు ఉంది కదా, రైట్ ఓట్ హక్కు ఉంది కదా, అంతే ఉండాలి ఎక్కడైనా. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు. ఎవరికి రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడుతున్న భాష బజారు భాష. అతని వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితిలో ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దానం నాగేందర్, గాంధీ ఎప్పుడైనా ఇలా మాట్లాడారా? ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే కొట్టండి అని మాట్లాడుతున్నాడు. ఒక మంత్రి ఇలా రెచ్చగొడుతుంటే ఇక లా అండ్ ఆర్డర్ ఎక్కడున్నట్టు హరీష్ రావు. నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడే భాష బజారు భాష. రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగులలో తొండలు జరగొట్టా అని పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రే రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా. ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్లో పనిచేసిండ్రు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది? 10 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినరా వీళ్ళు? ఈ రకంగా రౌడీల్లాగా వ్యవహరించిండ్రా? ఇవాళ ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష, రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా విమర్శిస్తున్నట్టు వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుందే? ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి, నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి. నువ్వు చక్కగా లేవు ఫస్ట్.
హైదరాబాద్ కొండాపూర్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. ఇటీవల కౌశిక్ ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయనను పరామర్శిస్తున్నారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో జరిగిన వివాదం, బీఆర్ఎస్ నేతల అరెస్టులు, పోలీసుల తీరుపై ఇరువురు చర్చించనున్నట్లు తెలుస్తుంది. మైబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆకస్మిక తనిఖీలు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులను పరామర్శించిన ఎంపీ, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ ఆదేశం. తిహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. अरे यही आएंगे भाई, यही आएंगे, स्पीच चल रही है, स्पीच चल रही है। अरे यही आएंगे भाई, यही आएंगे, स्पीच चल रही है, अरे यही आएंगे भाई, यही आएंगे, स्पीच चल रही है। అధిక వడ్డీల పేరుతో డీకేజెడ్ టెక్నాలజీస్ మోసం చేసిందంటూ బాధితులు హైదరాబాద్ జహీరాబాద్లోని సిఎస్ఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. మాదాపూర్లోని ఈ సంస్థ అధిక వడ్డీలు చెల్లిస్తున్నామని 700 కోట్లు సేకరించినట్లు బాధితులు తెలిపారు. ఫిర్యాదు చేసి 15 రోజులైన పోలీసులు పట్టించుకోవట్లేదని వాపోయారు. మంగళగిరిలో 2,30,00,000 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించబడిన వినాయకుడి మండపం.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.